సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తుంది. అది మెప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు, ఆ సమసమాజం దిశగా ఈయన అడుగులేస్తుంది. ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో, సరే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే, మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి? ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిస్లు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి. ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్, ఒక స్టిక్, క్యారెట్ ముందు చూపుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి. మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశారు జగన్మోహన్. అందుకే ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇంత పెద్ద స్థానం. అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలడు అని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశాం. రాష్ట్రం ఇదంతా చూస్తుంది, దేశం కూడా చూస్తుంది. ఇది ఎవరికి నచ్చట్లేదు. దీన్ని దెబ్బ కొట్టాలి. గేమ్ ఆడితే మన గేమ్ ఆడుకోవాలి. రాజకీయం అంటే ఒక వికృత క్రీడ, అది మనకు అధికారం. రాజకీయం అంటే అధికారం, బాధ్యత కాదు. అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకమే. అక్కడ తానులో గుడ్డంటే అక్కడ కనపడుతుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొకటి అయినా మనం కొట్టుకోవాలి. మనం అలాగే ఉండాలి. మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి. కులాలు అలాగే ఉండాలి. కులాల మధ్య చిక్కులు ఉండాలి. ఏదో చేస్తున్నాం అనిపించాలి, ఏమీ జరగకూడదు. ఆ శక్తులన్నీ ఏకమైనాయి. ఏ కళలైతే నిజమైన